హాయ్ అండి. ఈసారి బీరకాయ కర్రీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కల్లుప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత మిర్చి పౌడర్, కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బీరకాయ వాటర్తో ఉంటుంది కాబట్టి వేసుకోవాల్సిన పని లేదు. ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ రెడీ. దీనిపై కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.